నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? పోలీసుల విచారణకు ఇప్పుడెందుకు హాజరయ్యారు? అరెస్టు భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళారా? భూ వివాదం కేసు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? టీడీపీలో ఉన్న పాత పరిచయాల కారణంగానే వ్యవహారం సద్దుమణిగిందా? తెలుగు తమ్ముళ్ళు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసిన ప్రశ్నలు ఇవే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పేరు మరోసారి ప్రధాన చర్చగా మారింది. కారణం శ్రీకాకుళం జిల్లాలో నమోదైన భూ వివాదం కేసు. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉండడం, కేసు నమోదైన తర్వాత కొంతకాలం ఎస్కేప్ అయి అజ్ఞాతంలోకి వెళ్లడం, ఇప్పుడు అకస్మాత్తుగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడం రాజకీయంగా అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏంటంటే కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాల ఆధారంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య, కుమారుడి పేర్లను కూడా కేసులో చేర్చారు. ఈ ఆరోపణలను తమ్మినేని ఇప్పటికే ఖండించారు. తాము కూడా ఈ వ్యవహారంలో బాధితులమేనని, మధ్యవర్తులను నమ్మి మోసపోయామని ఆయన చెబుతున్నారు. చట్టబద్ధంగానే భూమి కొనుగోలు ప్రక్రియ చేపట్టామని, పత్రాలన్నీ అధికారుల పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన వాదిస్తున్నారు. అయితే రాజకీయంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం వేరే. కేసు నమోదైన తర్వాత తమ్మినేని ఎందుకు వెంటనే విచారణకు హాజరు కాలేదు? ఎందుకు కొంతకాలం ప్రజలకు కనిపించలేదు? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ఈ కేసులో మరో కీలక అంశం కోర్టు పరిణామాలు. అరెస్టు చేయకుండా ముందుగా నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని కోర్టు సూచించిన తర్వాతే తమ్మినేని పోలీసులు ఎదుట హాజరయ్యారు. దీంతో ఆయన అరెస్ట్ తక్షణమే జరుగుతుందా, లేక విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తారా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పోలీసులు భూ వివాదంతో పాటు ఆర్థిక లావాదేవీలు, పత్రాల వ్యవహారం, ఇతర అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే విచారణ కొనసాగుతున్నందున తుది నిర్ణయం దర్యాప్తు ఆధారంగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తుంది. గతంలో తమ్మినేనికి టీడీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయనే చర్చను కొందరు ప్రస్తావిస్తున్నారు. అదే కారణంగా ఈ వ్యవహారం సద్దుమణిగిందా, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఏమైనా రాజకీయ స్థాయిలో సెటిల్మెంట్ జరిగిందా అనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుందనే ప్రచారం జరుగుతుంది. అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం తమ్మినేని విషయంలో ఎందుకు అంత వేగంగా వ్యవహరించలేదని కొందరు తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. తమ్మినేని అరెస్టు జరగకపోవడం, విచారణ ఆలస్యంగా ప్రారంభమైనట్లు కనిపించడం వల్ల ఈ సందేహాలు మరింత పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక తమ్మినేని సీతారాం మాత్రం మొదటి నుంచి ఒకే వాదనను వినిపిస్తున్నారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, భూమి కొనుగోలు ప్రక్రియలో మోసపోయామని, అందుకే తామే ముందుగా సివిల్ కోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు. ఒకవైపు సివిల్ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు బయటకు వస్తాయని ఆయన అంటున్నారు. రాజకీయంగా చూస్తే ఈ కేసు వైసీపీకి ఇబ్బందికరంగానే మారింది. ఒకప్పుడు శాసనసభ స్పీకర్గా పనిచేసిన నాయకుడు ఇప్పుడు పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి రావడం సహజంగానే ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతుంది. అదే సమయంలో వైసీపీ మాత్రం చట్ట ప్రక్రియను గౌరవిస్తున్నామని, విచారణలో పూర్తి సహకారం అందిస్తామని చెబుతుంది. ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది. ఇప్పటివరకు అరెస్టు జరగలేదు కాబట్టి ఇకపై కూడా అరెస్టు ఉండదా, లేక దర్యాప్తులో కొత్త ఆధారాలు లభిస్తే తదుపరి చర్యలు ఉంటాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తమ్మినేని సీతారాం భూ వివాదం ఇప్పుడు కేవలం ఒక న్యాయపరమైన కేసుగానే కాకుండా రాజకీయ చర్చగా కూడా మారిపోయింది. కేసు నమోదైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం, ఇప్పుడు విచారణకు హాజరు కావడం, అరెస్టుపై కొనసాగుతున్న ఊహాగానాలు, టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి, రాజకీయ సెటిల్మెంట్ జరిగిందనే ఆరోపణలు, ఇవన్నీ కలిపి ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్గా మార్చాయి. ఇక అసలు ప్రశ్నలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. తమ్మినేని సీతారాం ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మాత్రమే ఎందుకు విచారణకు హాజరయ్యారు? ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అరెస్టు ఉంటుందా, లేక విచారణతోనే సరిపెడతారా? రాజకీయంగా వినిపిస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపడతాయా, లేక ఇవన్నీ రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతాయా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక పక్క తమ్మినేని సీతారాం, మరో పక్క కొందరు మాజీ మంత్రులు ఈ రకంగా అరెస్టులు అవ్వడం, కేసులు పడడం, ఇవన్నీ కూడా రాజకీయంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. మరి ఇందులో నుంచి వాళ్ళు ఏ రకంగా బయట పెడతారో, మరి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో, సీతారాం కథ మరి ఎటువైపు మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసి 19 న్యూస్.